మార్నింగ్ అందరికీ. సో ఇవాళ మిర్చి నార వేస్తున్నాము, నేను నా పార్ట్నరు. సో ఈయన వెంకటేష్ భయ్య. సో ఈయన కొలాబరేషన్తో నేను ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఇవాళ మిర్చి నార వేస్తున్నాము. సో చూపెడతాను మిర్చి నార ఎలా ఉందో. సో వెంకటేష్ భయ్య హాయ్ చెప్తాను అందరికీ. వస్తే యా, సో ఆయన కొంచెం షై ఫీల్ అవుతూ ఉంటాడు, బట్ మనం పని చేద్దాము. మిర్చి నారు కాకపోతే ఏంటంటే చాలా హైట్ ఎక్కువ పెరిగింది, ఒక టబ్లో పెట్టుకొని ఉండే. సో ఇప్పుడు ఇవన్నీ ఇలా ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ ఒక కాలువలా ఉంది. సో బార్డర్ దగ్గర ఆల్ మిర్చీస్ ఇప్పుడు పెడతాము. పెట్టిన తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తాము. సో మనం పని చేస్తుంటే ఇలాంటి వాళ్ళు కూడా మనకి ఇబ్బంది పెడతా ఉంటారు. సూపర్గా కుట్టినవి ఎర్రచీమలు చూడండి. సో 56 మిరప చెట్లు వేసాము. 56 మిరప చెట్లు వేసి ఇప్పుడు వాటికి నీళ్లు పడుతున్నాము. ఎలా నీళ్లు పడుతున్నాము అనేది చూడండి. ఓకే, సో ఇవి మిరప చెట్లు 1 by 1 వేసి చూసుకున్నాం. టూ సైడ్ వేసాం. లైక్ వైజ్ ఆ లాస్ట్ వరకు వేసాం. సో బేసిక్గా వాటర్ ఇచ్చేసాము. ఆల్ ద వే వాటర్. అది ఇంకోటి మీకు ఇప్పుడే జస్ట్ తీసి పడేసాను. ఇవి చూస్తే చిన్నగా ఉన్నాయి కదా, బీన్స్ చిన్నగా ఉన్నాయి. మార్కెట్ కంటే చాలా చిన్నగా ఉన్నాయి. ఫింగర్ అంతే ఉన్నాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుందంట. ఇవి దేశీ విత్తనాలు. సో మనం తినేవేమో ఆల్ హైబ్రిడ్. సో బేసిక్గా చాలా లెర్నింగ్ ఉంది ఇక్కడ. సో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా అసలు వరి నారు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఇది వరి వేయడానికి సీడ్లింగ్స్ అంటే వడ్లని వేసి వరి తయారు చేస్తారు, మళ్ళీ అవి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. సో ఇది దానికోసం చూస్తే చిన్నగా వచ్చేది. ఇంకా ఇది ప్రాసెస్ పెరిగాక మళ్ళీ వెనకలో ఉన్న దాంట్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో వరి నారు కూడా ప్రిపరేషన్లో ఉంది. ఇదంతా వరి నారు కోసం. ఇందులో వచ్చేసి వరి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు. ఇందులో మరి అందులో ఇదంతా వరి కోసం అన్నమాట. అబ్జర్వేషన్ చెప్తాను. వైల్ ఇదంతా చేస్తూ ఉంటే జిమ్లో ఒక 20 minutes పరిగెడితే కానీ స్వెట్ రావడం అది ఇది అయ్యేది. ఇక్కడ 5 minutes పని చేస్తే చాలు స్వెట్. అండ్ కొంచెం ఎండ తగిలితే యూ విల్ గెట్ గుడ్ సన్ సోకింగ్ యాజ్ వెల్. సో విటమిన్ డి ఇలాంటివి కూడా పాజిటివ్స్ ఉన్నాయి. సో యా, బాగా అనిపిస్తుంది చేయడము. ఎవ్రీడే మోటివేషన్ కోసం కూడా ఇలా ఏదో ఒక యాక్టివిటీ ఏం చేసామనేది కూడా రికార్డ్ చేసుకుంటున్నా. సో దట్ వే ఎవ్రీడే ఇట్ విల్ మేక్ మై గో చాలా ఆల్ వాటర్ తాగడానికి.
బెండకాయలు హార్వెస్ట్ అవుతుంది. సో ఫామ్కి వస్తే ఇది లాభం అనమాట. సో మనం అనుకున్న దానికంటే ఎక్స్ట్రా ఇస్తూ ఉంటుంది ఫామ్. ఎప్పుడు ఈ ఫామ్కి రావాలి. సోరకాయలు తెంపి తీసుకొస్తున్నారు. సోరకాయలతో మనం వెంకటేష్ భయ్య చూడండి, ఎంత బాగుంది.